పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కురసాల కన్నబాబు గారి అధ్యక్షతన మొట్టమొదటిసారిగా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలు ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులందరితో కూడా రేపు ఒక సమావేశాన్ని ఆనందపురంలో ఉన్నటువంటి చెన్నా కన్వెన్షన్లో వారి అధ్యక్షతన ఈ ముఖ్యమైనటువంటి సమావేశాన్ని నిర్వహించడం ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి అంశాలు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి వ్యవహారాలు, పార్టీలో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. దీనికి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అలాగే ధర్మాన ప్రసాదరావు గారు, అలాగే తమ్మినేని సీతారాం గారు, మన పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు కానీ లేదా తనూజారాణి గారు కానీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు, అలాగే మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ కోఆర్డినేటర్సు, అలాగే సిఈసి ఎస్ఈసి సభ్యులు, పార్లమెంట్ సెక్రటరీలు అందరినీ కూడా ఆహ్వానితులుగా ఈ సమావేశంలో పిలిచి ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ 2024లో అధికారం కోల్పోయిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమావేశం ఇది. ప్రాంతాల వారీగా ఉన్నటువంటి సమస్యలు మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తాంధ్ర, రాయలసీమ అనేటువంటివి ఏ ప్రాంతానికి ఉన్నటువంటి సమస్యలు, ఏ ప్రాంతానికి ఉన్నటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు, రాజకీయాలు అనేటువంటి సహజంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందుకనే ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశం ద్వారా చర్చించి పార్టీ ఒక ప్రణాళికను రూపొందించి తద్వారా రేపు రానటువంటి కాలంలో ఈ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించాలనేటువంటి దాని మీద కూడా రేపు ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. అలాగే అందరి తాలూకు సలహాలు, సూచనలు ఇవన్నీ తీసుకొని ఈ కార్యక్రమం ద్వారా, అంటే ఇది ఒక సమీక్షా సమావేశంలాగా రేపు జరగబోతా ఉంది. ఈ సమీక్షా సమావేశంలో జరిగినటువంటి చర్చ, దీంట్లో నుంచి వచ్చేటువంటి అవుట్కమ్, దీని అంతటినీ కూడా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరొకసారి చర్చించి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనేక అంశాలని, ప్రభుత్వం మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడిని, ఇవన్నీ కూడా వారితో చర్చించి ఒక కార్యాచరణ కూడా రూపొందించాలనేటువంటిది ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు గడిచినటువంటి 5 సంవత్సరాలు 2019-24 సంవత్సరం మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేశామనేటువంటిది కూడా ఈ సమావేశం ద్వారా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం కూడా చేయాలన్నటువంటి దాంట్లో కూడా ఈ సమావేశంలో ఒక ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. సో రేపు ఆ సమావేశం ఉదయం 10 గంటలకి చెన్నా కన్వెన్షన్ ఆనందపురంలో నిర్వహించి 2-3 గంటలు దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిపి తదనంతరం మీ ద్వారా ప్రజలకి ఆ సమావేశం తాలూకు ఉద్దేశాన్ని కూడా చెప్పాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో మిమ్మల్ని కూడా రేపు ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తాం. సమావేశం అయిపోయిన తర్వాత పెద్దలందరూ కూడా
కన్నబాబు గారు కానీ, బొత్స గారు కానీ, ధర్మాన గారు కానీ అందరూ కూడా మీతో మాట్లాడతారు. సమావేశంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేస్తారు. తదుపరి కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుందో అనేటువంటిది కూడా తర్వాత వెల్లడించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. సో ఎన్నికల తర్వాత సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశం ద్వారా చర్చించి ఈ సమావేశానికి ఒక ప్రత్యేకతను తీసుకురావాలి. ఈ సమావేశం ద్వారా ఈ ప్రాంతానికి మంచి జరిగేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో తప్పకుండా ఈ సమావేశం ద్వారా వచ్చేటువంటి అవుట్కమ్ ఏదైతే ఉందో అది ఈ ప్రాంతానికి ఉపయోగపడేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాంతోపాటు రేపు 9వ తారీఖున నిన్ననే ప్రకటించాం, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణం జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోవడం, తర్వాత ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి సందర్భంలో దీనికి పూర్తిగా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తరుణంలో దీన్ని ఆపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని చేపడతా ఉంది. సామాన్యులు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆ కార్యక్రమాన్ని నిరసిస్తూ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. సో వీటన్నిటితో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేయాలనంటే వారు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటే బాగుంటుందన్నటువంటిది పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో రేపు 9వ తారీఖున నర్సీపట్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తూ ఉన్నారు. సో అక్కడ జరిగినటువంటి నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత పత్రికా సమావేశం ద్వారా ప్రజల్ని ఉద్దేశిస్తూ వారు కూడా మాట్లాడతారు. సో అనేక కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ విజిట్కి రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచ్చేయబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా మీ ద్వారా తెలియజేస్తూ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనేక వర్గాలు అన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. పేదవాడి తాలూకా వైద్య విద్యని అభ్యసించేటువంటి అవకాశం కోల్పోతున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఎంతోమంది, వేలాది మంది విద్యార్థులకి నష్టం కలుగుతూ ఉందన్నటువంటి విషయాన్ని గమనించి తక్షణమే ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా ఇప్పటికే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, అన్ని వర్గాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మరింత ఈ పోరాటానికి బలం చేకూర్చేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన మరింత ఉపయోగపడుతుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు ఉత్తరాంధ్ర సమీక్ష సమావేశం పెద్దలు కన్నబాబు గారి నేతృత్వంలో రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు, ఎల్ఓపి గారు సత్యబాబు గారు, ధర్మాన్ గారు వీరందరి నేతృత్వంలో రేపు ఈ కార్యక్రమం. అలాగే 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటన, అంటే వారి కార్యక్రమం కూడా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాలేజ్ విజిట్ చేసేటువంటి క్రమంలో విశాఖపట్నం ఇచ్చేసి విశాఖపట్నం నుంచి బై రోడ్డు అనకాపల్లి వెళ్ళాలన్నటువంటిది ఇనీషియల్గా అనుకున్నటువంటి కార్యక్రమం. తర్వాత పూర్తి కార్యక్రమం అంతా కూడా మీకు త్వరలోనే వెల్లడిస్తాం. ఈ 2 విషయాలు మీకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. చెప్పొచ్చు కదా. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారంతటి వారుగా వారి ఆలోచనల మేరకు వారి పక్క రాసిన దాన్ని కాపీ కొట్టడం, పక్కనోడు పేరు పెట్టించుకోవడం, ఇవి కాకుండా మా అంతటా మేముగా ఈ నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని అమలు చేసాము. ఒక పథకం చెప్పాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం మాదేనా? అన్నదాత సుఖీభావ మాదేనా? ఈ ఆటో డ్రైవర్లకు ఇచ్చింది మాదేనా ప్రోగ్రాము? ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పిన ఆరోగ్యశ్రీ మాదేనా? ఫీజు రియంబర్స్మెంట్ మా ప్రోగ్రామేనా? వారు చెప్పినటువంటి వారు సొంతంగా వాళ్ళ ఆలోచనతో, అంటే చివరికి తల్లి వందనం కూడా నా కొడుకు ఇస్తే ఐడియా నేను పెట్టానని చెప్తున్నాడు ముఖ్యమంత్రి.
అంటే ఆ స్థాయికి దిగజారిపోయి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలని మనం అమలు చేయలేకపోతే ఎక్కడ తిరుగుబాటు వస్తుందో ప్రజల్లో అనేటువంటి భయంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనబడుతున్నాయి తప్ప వాళ్ళు 2024-25 అయితే ఏ ప్రోగ్రాము లేదు, ఒక సిలిండర్ తప్పితే. 2025-26 అసలు సిలిండరు లేదు, అన్నదాత సుఖీభావ పూర్తిగా డబ్బు లేదు. ఈరోజు చివరికి బస్సు ఇస్తే ఆటో వాళ్ళు కోపడ్డారని ఆటో వాళ్ళు కోపడితే ఆటో వాళ్ళకి ఇస్తే బస్సు వాళ్ళు కోపడని బస్సు వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ ఈ రొటీన్గా ఎవరో కంటి తుడుపు చర్యగానో లేకపోతే ఎక్కడ ప్రజలు తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి భయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప సొంతంగా మనసు పెట్టి ఈ పేదవాడికి చెయ్యాలనేటువంటి ఒక కార్యక్రమం చెప్పానండి. సో ఇదేమి పెద్దగా గ్రాండ్గా రొటీన్గా జరుగుతుంది. గడిచినటువంటి 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూషన్ అంతే. దీన్నేం పెద్ద కొత్తగా చూడాల్సిన పని లేదనేటువంటిది మా అభిప్రాయం. చాలా ఉన్నాయి, ఆయన చెప్పిన మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి. ఆయన చదవమంటాడు ఇప్పుడు. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగులకు 3,000 ఇస్తానన్నాడు, ఇచ్చాడా? మహిళలకి 1,500 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇలాగ అన్నీ చదువుకుంటే 50 సంవత్సరాల పెన్షన్ అన్నాడు, ఇచ్చాడా? సో ఇవన్నీ నువ్వు ఎందుకు అనవసరంగా కూలించి గుద్దించుకుంటావు మళ్ళీ? రైట్, ఏం లేవు, ఏం క్వాలిటీ కావాలి? ఆయనలా తాగుడు అలవాట్లేదు, ఆయనలాగా నోటుకు వచ్చింది మాట్లాడడం అలవాట్లేదు, ఆయనలాగా అబద్ధాలు చెప్పడం అలవాట్లేదు జగన్మోహన్. ఇవన్నీ మనం జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోమంటే ఎలా చెప్పండి? అందులో ఆయన దగ్గర ఏమైనా మంచి క్వాలిటీ ఉంటే చెప్పండి ఒకసారి. మేము చెప్తాం సార్, సీనియర్ నాయకుడు సార్, 70 సంవత్సరాలు వచ్చాయి, ఆయనలాగా చూసి నేర్చుకోమని చెప్పి మేము కూడా చెప్తాం. బాలకృష్ణ గారు అలవాట్లు వీళ్ళ అలవాట్లు మాకు ఎందుకు చెప్పు, మాకున్న క్వాలిటీస్ మాకు చాలు.